Hi, welcome to Sitaram Reddy app, Bioscience app. Today discuss about the lesson blood circulatory system. ఆల్రెడీ మనం రక్త ప్రసరణ వ్యవస్థలో హృదయం పనిచేసే విధానము, అదేవిధంగా కవాటాలు, రక్త నాళాలైనటువంటి ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు, శోషరస వ్యవస్థ గురించి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి అంశం ఏంటంటే రక్తము గురించి. మనకు రక్తం బ్లడ్ గురించి చూసినట్టయితే ఈరోజు మరి రక్తంలో ఏమేమి అంశాలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం పరిశీలిస్తే మనకు రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనకి హిమటాలజీ అంటారండి. రక్తం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని హిమటాలజీగా పేర్కొనడం జరుగుతుంది. రక్తం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని హిమటాలజీగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మనకు హిమటాలజీ మరి రక్తంలో ఉండేటువంటి ఏ అంశాలు ఉంటాయి ఇక్కడ అంటే, ఇక్కడ రక్తంలో ఉండేటువంటి అంశాలు తీసుకున్నట్టయితే ఏమేమి అంశాలు ఉంటాయి ఇక్కడ, దానిలో మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ రక్తం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని హిమటాలజీగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. మనకు రక్తం అనేటువంటిది ఒక ద్రవరూప సంయోజక కణజాలం అంటారండి. రక్తాన్ని ద్రవరూప సంయోజక కణజాలం అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే ఇది ఒక కణజాలం కాబట్టి, అంటే ద్రవ రూపంలో ఉండేటువంటి కణజాలం కాబట్టి దీన్ని ద్రవరూప సంయోజక కణజాలంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి రక్తంలో తీసుకున్నట్టయితే అనేకమైనటువంటి మరి ఏమేమి ఉంటాయో పరిశీలించినట్టయితే, ఒక పరీక్ష నాళికలోకి మన పరిశుభ్రమైన పరీక్ష నాళిక తీసుకొని దానిలోకి ఆ పరీక్ష నాళికలో మనకు రక్తాన్ని తీసుకునే ముందు మనకు దానిలోకి మనకు ఏం కలపాలి అంటే సోడియం సిట్రేట్ కానివ్వండి లేదా సోడియం ఆక్సలేట్ కానివ్వండి, సోడియం సిట్రేట్ లేదా సోడియం ఆక్సలేట్ కానీ కలపాలి అన్నట్టు. సోడియం సిట్రేట్ కానీ సోడియం ఆక్సలేట్ కానీ కలపాలి. అదేవిధంగా పొటాషియం సిట్రేట్ కానీ పొటాషియం ఆక్సలేట్ కానీ, అల్యూమినియం సిట్రేట్ కానీ అల్యూమినియం ఆక్సలేట్స్ కానీ, మరియు ఈడిటిఏ కానివ్వండి ఈడిటిఏ కానీ, లేదా హిపారిన్ అంటే రక్తనాళాల్లో గడ్డ కట్టకుండా తోడ్పడేటువంటి సహజ కారిణి అయిన హిపారిన్ కానీ. ఇవన్నీ కూడా కృత్రిమ రసాయనాలు, ఇదేమో సహజ కారిణి అంటారు. రక్తనాళాల్లో గడ్డగట్టకుండా తోడ్పడే సహజకారం. ఇవేవైనా మనం రక్తాన్ని తీసుకునే ముందు ఇవి కలిపినట్టయితే రక్తం అనేటువంటి గడ్డగట్టకుండా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత మనం దీనిలోకి రక్తాన్ని తీసుకున్న తర్వాత మనకు ఒక 5 minutes అలానే పెట్టినట్టయితే దానిపైన ఒక ద్రవ పదార్థం అనేటువంటిది చేరడం అనేటువంటిది జరుగుతుంది. దాన్నే ఇంకా మనం ఏమని పిలుస్తామంటే ప్లాస్మా అంటారు. ఒక 5 minutes చూస్తే వచ్చేటువంటిది ఏంటంటే మొదటి అంశం ఇక్కడ ప్లాస్మాగా పేర్కొనడం జరుగుతుంది. అంటే రక్తం గడ్డ కట్టక ముందు పైన తేలేటువంటి ద్రవాన్ని ఏమంటున్నారంటే ప్లాస్మా అంటారు. ఆ తర్వాత ఈ ప్లాస్మాని తీసేసినాం అనుకోండి, తీసివేసిన తర్వాత మనం పారబోసిన తర్వాత దీనికి 0.9% NaCl సోడియం క్లోరైడ్ అంటే ఉప్పుడు కలిపినాం అనుకోండి. అప్పుడు సోడియం క్లోరైడ్ కలిపిన తర్వాత దీనిలో రక్తం అనేటువంటిది గడ్డగట్టడం అనేటువంటిది జరుగుతుంది. గడ్డగట్టిన తర్వాత ఒక ద్రవం అనేటువంటిది పైన తేలడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ సీరం అంటారు. అంటే ప్లాస్మా అనేటువంటిది ఏమో రక్తం గడ్డ కట్టక ముందు పైన తేలే ద్రవమే ఏంటిది అంటే ప్లాస్మా అంటారు. మరి రెండోది ఏంటి ఇక్కడ అంటే సీరం.
రెండో అంశం ఏముంది రక్తంలో మనకు సీరం ఉంది. అంటే రక్తం గడ్డ కట్టిన తరువాత పైన తేలేటువంటి ద్రవాన్ని ఏమంటారంటే సీరంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ సీరాన్ని ప్లాస్మాని కూడా తొలగించిన తర్వాత మనకు గడ్డగట్టినటువంటి రక్తం అనేటువంటిది ఉండడం జరుగుతుంది అన్నట్టు. గడ్డగట్టినటువంటి రక్తం అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. దీనిలో ఏముంటే మనం ఒక చిన్న పీసుని తీసుకొని మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తే దానిలో ఏం కనిపిస్తాయంటే మూడవది రక్త కణాలు కనిపిస్తాయి, బ్లడ్ సెల్స్ అనేటువంటి ఉంటాయి. అంటే మనకు రక్తంలో ఏమున్నాయని తెలిసింది, ఇక్కడ ప్లాస్మా, సీరం, రక్త కణాలు అనేటువంటివి ఉన్నాయని తెలిసింది అన్నట్టు. ప్లాస్మా ఉంది, సీరం ఉంది, రక్తం. అది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏమనే విధంగా అడుగుతారంటే రక్తం బ్లడ్ బ్యాంకుల్లో నిల్వ చేసే ముందు మనకు రక్తాన్ని కలిపేటువంటి రసాయనాలు ఏంటి లేదా సహజ కారణం ఇది అని అడుగుతాడు. అంటే ఏంటి, రక్తాన్ని నిల్వ చేసే ముందు ఏం కలుపుతారు, సోడియం కానీ పొటాషియం కానీ అల్యూమినియం యొక్క సిట్రేట్స్ కానీ ఆక్సిడేట్స్ కానీ కలపడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అవి ఏం చేస్తాయంటే రక్తాన్ని మనకు గడ్డగట్టకుండా తోడ్పడేటువంటి ఈడిటిఏ కూడా. అదేవిధంగా రక్తనాళాల్లో గడ్డగట్టకుండా తోడ్పడే సహజ కారిణి ఏది అంటారు. అప్పుడు ఏం చెప్పాలి అంటే ఇక్కడ అప్పుడు ఏంటిదంటే ఇక్కడ హిపారిన్. మనకు రక్తనాళాల్లో గడ్డగట్టకుండా ఉంటుందంటే కారణం ఆ హిపారిన్. ఈ హిపారిన్ కానీ సోడియం పొటాషియం అల్యూమినియం యొక్క సిట్రేట్స్ కానీ ఆక్సలేట్స్ కానీ లేదా ఈడిటిఏ కానీ హిపారిన్ కానీ ఏదైనా కలపవచ్చు అన్నట్టు. ఆ విధంగా ఎగ్జామ్లో మాత్రం ఆ విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఒక్కో దాని గురించి తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటిది అంటే ఇక్కడ ప్లాస్మా అని చెప్పుకున్నాం. ప్లాస్మా గురించి తీసుకున్నట్టయితే మనకు రక్తంలో ప్లాస్మా శాతం ఎంత అంటే 60% ఉంటుందండి. మనకు తెలుసు ప్లాస్మా అంటే రక్తం గడ్డగట్టక ముందు పైన తేలే ద్రవాన్ని ప్లాస్మాగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఇది రక్తంలో ఎంత శాతం ఉంటుంది అంటే 60% ఉంటుందండి. 60% ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి ప్లాస్మాలో నీటి శాతం తీసుకున్నట్టయితే నీటి శాతం ఎంత అంటే 80 నుండి 90%, అంటే 90% వరకు నీరు అని ఉంటుందండి ప్లాస్మాలో. నీటి శాతం రక్తంలో ప్లాస్మా శాతం అంటేనేమో మనకు 60% అనుకున్నాం. అదే ప్లాస్మాలో నీటి శాతం అంటే 80 to 90%గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఒక్కోసారి ఇది 55% అని కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయవలసి ఉంటుంది అన్నట్టు. మరి 80 నుండి 90% నీరు ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇక మరి రిమైనింగ్ 10% ఏముంటుంది అంటే దీనిలో మనకు కర్బన పదార్థాలు అనేటువంటివి ఉంటాయి, ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఉంటాయి. కర్బన పదార్థాలు, ఈ కర్బన పదార్థాలు 6 to 8% వరకు ఉండడం జరుగుతుంది. 6 నుండి 8% వరకు కర్బన పదార్థాలు అనేటువంటివి ఉంటాయి. ఏంటి ఆ కర్బన పదార్థాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే గ్లూకోజ్ కానివ్వండి, యూరియా కానివ్వండి, లేదా అమైనో ఆమ్లాలు కానివ్వండి, ఫ్యాటీ ఆమ్లాలు కానివ్వండి, అమైనో ఆమ్లాలు కానీ ఫ్యాటీ ఆమ్లాలు కానీ, విటమిన్స్ కానీ లేదా హార్మోన్స్ కానీ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ కూడా మనం 6 నుండి 8% వరకు ఉండడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఇంకేముంటాయంటే ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ అకర్బన పదార్థాలు ఉంటాయి. అకర్బన పదార్థాలు అనేటువంటివి ఉంటాయి. మరి అకర్బన పదార్థాలు ఎంత ఉంటాయంటే 0.85 నుంచి 0.9% వరకు ఉంటాయి. 0.85 నుంచి 0.9% ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఉంటాయి. మరి ఏంటి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏంటి, మనకు సోడియం కానివ్వండి, పొటాషియం కానివ్వండి, కాల్షియం కానివ్వండి, సల్ఫేట్స్ కానివ్వండి, ఫాస్ఫేట్స్ కానివ్వండి, వీటిని అకర్బన పదార్థాలు అంటారు. ఇవన్నీ కూడా 0.85 నుండి 0.9%. ఇక మిగిలిన 0.1%లో తీసుకుంటే ఇక్కడ మనకు ప్రోటీన్స్ అనేటువంటివి కూడా ఉంటాయి ప్లాస్మాలో. ఏంటి ఆ ప్రోటీన్స్ అంటే ఒకటి ఆల్బుమిన్స్, రెండోది గ్లోబ్యులిన్స్, ఆల్బుమిన్స్ మరియు గ్లోబ్యులిన్స్. ఇవి ప్లాస్మాలో ఉండేటువంటి ప్రోటీన్స్. తీసుకున్నట్టయితే ఏంటి అంటే ఆల్బుమిన్స్ మరియు గ్లోబ్యులిన్స్ అనేటువంటి ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్బుమిన్స్. మరి ఆల్బుమిన్స్ తీసుకున్నట్టయితే ఇవి దేనిలో తోడ్పడతాయంటే రక్షణ చర్యలలో ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇవి మనకు
ఆల్బుమిన్స్ అనేటువంటి ఆహార పదార్థాల రవాణాలో కానివ్వండి, ద్రవాభిసరణ క్రమతలో కానివ్వండి తోడ్పడడం జరుగుతుంది. ఆహార పదార్థాల రవాణాలో కావచ్చు లేదా ద్రవాభిసరణ క్రమతలో కావచ్చు తోడ్పడడం జరుగుతుంది. అదే గ్లోబులిన్స్ అనేటువంటి రక్షణ చర్యల్లో తోడ్పడుతుంది, రవాణాలో తోడ్పడుతుంది, ద్రవాభిసరణ క్రమతలో కూడా తోడ్పడడం జరుగుతుంది. అంటే దానికి ఆల్బుమిన్స్ గ్లోబులిన్స్ తేడా ఏంటంటే, ఒకటి గ్లోబులిన్స్ రక్షణ చర్యల్లో కూడా మనకు తోడ్పడడం జరుగుతుంది. గతంలో మనకి ఇది ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ఈ క్రింది వానిలో ఏ కణాలు రక్షణలో తోడ్పడును అని ఇచ్చాడు, శరీర రక్షణలో తోడ్పడు అని ఇచ్చాడు. అక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లు మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ ప్లాస్మా ఇచ్చాడు, అదేవిధంగా ఎర్ర రక్త కణాలు ఇవ్వడం జరిగింది, మాస్టు కణాలు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వేరే ఇంకా 2 ఆప్షన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అటు ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ప్లాస్మా, ఎందుకంటే ప్లాస్మాలో గ్లోబులిన్స్ అనేటువంటిది భాగం కాబట్టి ఆ విధంగా అడగడం అనేటువంటిది జరిగింది అన్నట్టు. అది మనకు ప్లాస్మా గురించి తీసుకుంటే, మరి ప్లాస్మా తర్వాత నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే సీరం. మనకు రెండోది ఏంటి అంటే సీరం అండి. సీరం, మన సీరం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు రక్తం గడ్డ కట్టిన తర్వాత, రక్తం గడ్డ కట్టిన తర్వాత పైన తేలినటువంటి పైన తేలే ద్రవమే మనకేంటిది అంటే సీరం అంటారు. మరి సీరానికి ప్లాస్మాకి తేడేంది? ప్లాస్మానేమో రక్తం గడ్డగట్టక ముందు పైన తేలేటువంటి ద్రవాన్ని ప్లాస్మా అన్నాం. రక్తం గడ్డగట్టిన తర్వాత పైన తేలే ద్రవాన్ని ఏమన్నామంటే సీరం. అయితే ఇంకో తేడా ఏంటంటే ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ సీరంలో ఉండవు, సీరంలో ఉండేటువంటి ప్రోటీన్స్ ప్లాస్మాలో ఉండవు. ఈ సీరం గురించి అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే సీరాలజీ అంటారు. ఈ సీరాలజీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నది అంటే పూణేలో ఉన్నదండి. సీరాలజీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నదంటే మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి ఏది అంటే సీరాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీరాలజీ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉన్నది అన్నట్టు. ఇది మనకు రక్తంలో మనకు ఉండేటువంటి ప్లాస్మా మరియు సీరం సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటే, మరి ప్లాస్మా సీరం తర్వాత మనకు వచ్చేటువంటిది ఏది అంటే నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్లాస్మా అయిపోయిన తర్వాత మనకు సీరం తర్వాత మూడవది ఏది అంటే రక్త కణాలు, బ్లడ్ సెల్స్. రక్త కణాలు, మరి రక్త కణాల శాతం ఎంత ఉంటున్నాయి అంటే ఇక్కడ 40% అండి, లేదా 45% ఇచ్చిన బట్టి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. అక్కడ మనం ప్లాస్మా 60% అనుకున్నాం, ఇక్కడ 40 అవుతుంది. ఒకవేళ 55 అన్నప్పుడు ఇక్కడ 45% కావడం జరుగుతుంది అన్నట్టు. మరి రక్త కణాలు తీసుకున్నట్టయితే రక్త కణాలు అనేటువంటి ఎన్ని రకాలు అంటే, ఒకటి మనం తీసుకుంటే ఆర్బిసి లేదా ఎరిథ్రోసైట్స్ లేదా ఎర్ర రక్త కణాలు లేదా అరుణ కణాలు, ఏదన్నా ఒకటేనండి. ఎరిథ్రోసైట్స్ అన్నా, ఎర్ర రక్త కణాలన్నా, అరుణ కణాలన్నా, రెడ్ బ్లడ్ సెల్స్ అన్నా ఒకటే, అవి ఎర్ర రక్త కణాలు. రెండో తీసుకున్నట్లయితే WBC వైట్ బ్లడ్ సెల్స్ లేదా ల్యూకోసైట్స్ లేదా శ్వేత రక్త కణాలు. వైట్ బ్లడ్ సెల్స్ అన్నా, ల్యూకోసైట్స్ అన్నా, లేదా శ్వేత రక్త కణాలన్నా, లేదా తెల్ల రక్త కణాలన్నా ఒకటే అన్నట్టు. నెక్స్ట్ మూడవది తీసుకున్నట్టయితే రక్త ఫలకికలు లేదా ప్లేట్లెట్స్ లేదా మనకు థ్రాంబోసైట్స్ అంటారు. థ్రాంబోసైట్స్ ఇవి మనకు రక్తంలో ఉండేటువంటి మనకు ప్లాస్మా సీరంతో పాటు మనకు ఉండేటువంటి ఏంటంటే రక్త కణాలు అనేటువంటివి ఉంటాయి. మన రక్తంలో తీసుకున్నట్టయితే రక్త కణాల శాతం 40 నుంచి 45%, ప్లాస్మా అన్నప్పుడు 60 నుంచి లేదా 55 to 60%గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ మరి రక్త కణాల్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ మనం చదువుకోవాల్సింది ఏంటంటే ఆర్బీసీ గురించి. మరి ఎర్ర రక్త కణాల గురించి తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ
మనకు ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ గురించి చూద్దాం, రెడ్ బ్లడ్ సెల్స్ గురించి. మరి ఎర్ర రక్త కణాలు ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి అంటే హిమోగ్లోబిన్ అండి. ఈ హిమోగ్లోబిన్ ఉండడం వల్లనే అది ఎరుపు రంగులో ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి ఈ ఆర్బీసీ అనేటువంటి ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్ అంటున్నాం. హిమోగ్లోబిన్లో మరియు ఉండేటువంటి ఏంటంటే హీమ్ మరియు గ్లోబిన్ అనేటువంటి నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి. హిమోగ్లోబిన్లో హీమ్ ఉంటుంది, గ్లోబిన్ అంటే పోర్ఫిరిన్ నిర్మాణానికి కలిగినటువంటి నిర్మాణమేమో హీమ్, గ్లోబిన్ అనేటువంటిది ఒకటేమో ప్రోటీన్. ఈ హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది అంటే ఐరన్ అండి. హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఐరన్, ఇనుము అనేటువంటి మూలకం అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి మానవుల్లో రక్తం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్ అని చెప్తున్నాం. అదేవిధంగా మనం తీసుకుంటే నత్తలో తీసుకున్నట్టయితే రక్తం యొక్క రంగు ఏదంటే నీలి వర్ణంలో ఉంటుందండి. నత్తలో రక్తం రంగు ఏ రంగు అంటే నీలి వర్ణానికి గల కారణం ఏంటంటే హీమోసైనిన్ అనేటువంటి వర్ణక పదార్థం ఉంటుంది. హీమోసైనిన్ దీనిలో ఉండేటువంటి మూలకం ఏదంటే కాపర్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా బొద్దింక తీసుకున్నారనుకోండి, బొద్దింక యొక్క రక్తం యొక్క రంగు తెలుపు రంగులో ఉంటుంది. అంటే వర్ణక పదార్థం ఉంటుందా అంటే ఇక్కడ వర్ణక పదార్థం ఉండదు, కాబట్టి శ్వాసక్రియలో మనకు ఈ వర్ణక పదార్థం లేదు కాబట్టి తోడ్పడదు, కాబట్టి దీనిలో రక్త ప్రసరణ అనేటువంటిది కూడా చాలా నెమ్మదిగా జరగడం జరుగుతుంది. అదే ఇక్కడ మానవుల్లో అయితే హిమోగ్లోబిన్, నత్తలో అయితే హీమోసైనిన్, బొద్దింకలో అయితే రక్తానికి రంగు ఉండదు, వర్ణక పదార్థం అనేటువంటిది కూడా ఉండదు అన్నట్టు. మరి జనరల్గా తీసుకుంటే వానపాము తీసుకున్నారనుకోండి, వానపాములో మనకు ఆర్బీసీ అనేటువంటివి ఎర్ర రక్త కణాలు ఉండవు కాబట్టి మరి హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో ఉంటుంది. హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? వానపాములో హిమోగ్లోబిన్ అనేటువంటిది ప్లాస్మాలో కరిగి ఉంటుంది. అంటే ఎందుకు కరిగి ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఎర్ర రక్త కణాలు అనేటువంటివి ఉండవు కాబట్టి అన్నట్టు. మరి నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ మనకు ఎర్ర రక్త కణాలు అనేటువంటి ఆర్బీసీ అనేటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకుంటే మనకు ఈ యొక్క ఎర్ర రక్త కణాల యొక్క కేంద్రకం అనేటువంటి ఎర్ర రక్త కణాలు కేంద్రకం అనేటువంటిది ఉంటుందా అంటే క్షీరదాలలో మామ్మేల్స్లలో తీసుకుంటే క్షీరదాలలో న్యూక్లియస్ అనేటువంటిది ఉండదు. క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేటువంటి న్యూక్లియస్ అనేటువంటి ఉండదు. కానీ మనకు రెండు క్షీరదాల్లో మాత్రం ఉంటుంది. అది ఒకటి ఒంటె మరియు లామా అనేటువంటి క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో మాత్రం కేంద్రకం ఉంటుంది. క్షీరదాల్లో ఉండదు అనుకుంటున్నాం, కానీ ఏ క్షీరదాల్లో ఉంటుంది అంటే ఒంటె మరియు లామా అనేటువంటి క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేటువంటిది మనకు ఉండదు, కానీ ఒంటె లామా అనేటువంటి దాంట్లో మాత్రం ఉంటుందని గుర్తుంచుకోవాలి అన్నట్టు. అది కేంద్రకం తీసుకుంటే. మరి ఇక్కడ ఆకారం తీసుకుంటే ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం తీసుకుంటే ద్విపుటాకారంగా ఉంటాయి. ఆకారం తీసుకుంటే అది ఆర్బీసీ యొక్క ఆకారం ద్విపుటాకారంలో ఉండడం జరుగుతుంది అన్నట్టు. మరి సాధారణంగా ఆరోగ్యవంతమైన మానవులో ఉండే రక్త పరిమాణం ఎంత అంటే 5 లీటర్ల రక్త పరిమాణం ఉంటుంది సహజంగా తీసుకుంటే. మరి ఎర్ర రక్త కణాల యొక్క పుట్టుక, ఎర్ర రక్త కణాలు ఎక్కడ పుట్టడం జరుగుతుంది? ఉత్పత్తి లేదా పుట్టుక లేదా ఉత్పత్తి. ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి జరుగుతుంది అంటే మనకు పిండ దశలో తీసుకున్నారనుకోండి, పిండ దశలో ఎర్ర రక్త కణాలు పిండ దశలో మనకి ఎక్కడ ఉత్పత్తి అవుతాయంటే ఇక్కడ కాలేయం కానీ, లివర్లో కానీ కాలేయం కావచ్చు, ప్లీహము కావచ్చు, కాలేయం కానీ ప్లీహంలో కానీ ఉత్పత్తి అవుతుంది. ఎర్ర రక్త కణాలు పిండ దశలో ఎక్కడ ఉత్పత్తి అంటే కాలేయం ప్లీహంలో. అదే ప్రౌఢ దశలో తీసుకున్నారనుకోండి, అడల్ట్ స్టేజ్లో తీసుకున్నారనుకోండి, ఎముక మధ్యలో ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఎముక మధ్య బోన్ మ్యారోలో ఉత్పత్తి కావడం. అడల్ట్ స్టేజ్లో ఆర్బీసీ ప్రొడక్షన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే ఎముక మధ్య బోన్ మ్యారోలో. అదే ఎంబ్రియో స్టేజ్లో తీసుకున్నట్టయితే కాలేయంలో కానీ ప్లీహంలో కానీ ఎర్ర రక్త కణాలు అనేటువంటి ఉత్పత్తి జరగడం జరుగుతుంది. ఈ ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని ఏమని పిలుస్తారంటే ఆర్బీసీ యొక్క ఉత్పత్తిని, ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని ఏమంటారంటే ఎరిథ్రోపాయసిస్ అంటారు. ఎరిథ్రోపాయసిస్
పాయసిస్ అంటారు. ఎర్ర రక్తనాళ ఉత్పత్తిని ఏమంటారంటే ఎరిథ్రోపాయసిస్గా పేర్కొన్నారు. ఎరిథ్రోపాయసిస్ ఎక్కడ జరుగుతుందంటే కాలేయం ప్లీహం ఎముక మధ్యలో జరగడం జరుగుతుంది అన్నట్టు. మరి ఎర్ర రక్తనాళ యొక్క జీవితకాలం లైఫ్ టైం తీసుకున్నారనుకోండి 120 రోజులు అండి. 120 రోజులు లేదా 4 నెలలు జీవిస్తాయండి. ఎర్ర రక్తనాళాలు ఎన్ని రోజులు జీవిస్తాయంటే 120 రోజులు లేదా 4 నెలలు అనేటువంటి జీవించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఎర్ర రక్తనాళ యొక్క లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఎర్ర రక్తనాళాలు అనేటువంటి విచ్ఛిన్నం జరగడం జరుగుతుంది. ఈ ఎర్ర రక్తనాళ విచ్ఛిన్నాన్ని ఏమంటారంటే ఎరిథ్రోలైసిస్ అంటారండి. ఎరిథ్రోలైసిస్ అంటారు. ఎర్ర రక్తనాళాలు విచ్ఛిన్నం కావడాన్ని ఎరిథ్రోలైసిస్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా ఎర్ర రక్తం నాశనం కావడాన్ని ఏమని పిలుస్తారంటే ఎరిథ్రోక్లాసియా అంటారు. ఎరిథ్రోక్లాసియాగా పేర్కొనడం జరుగుతుంది. ఎర్ర రక్తనాళ విచ్ఛిన్నాన్నేమో ఎరిథ్రోలైసిస్ అంటారు. ఎర్ర రక్తాలు నాశనం కావడాన్నేమో ఎరిథ్రోక్లాసియాగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి ఎర్ర రక్తనాళాలు వాటి లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఎక్కడ విచ్ఛిన్నం అవుతాయి అంటే మనకు కాలేయంలో కానీ మరియు ప్లీహంలో కానీ విచ్ఛిన్నం కావడం జరుగుతుంది. లివర్లో కానీ స్ప్లీన్లో కానీ ఈ ఆర్బీసీ యొక్క లైసిస్ అనేటువంటి ఆర్బీసీ లైసిస్ ఎక్కడ జరుగుతుందంటే కాలేయంలో కానీ ప్లీహంలో కానీ జరగడం జరుగుతుంది. అందుకనే ప్లీహాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ మనకు ప్లీహాన్ని తీసుకున్నట్టయితే ఎర్ర రక్త కణాల ఆర్బీసీ ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేని పిలుస్తారు అంటే ప్లీహాన్ని పిలవడం జరుగుతుంది అన్నట్టు. గ్రేవ్ యార్డ్గా ఆర్బీసీ గ్రేవ్ యార్డ్ అని దేని పిలుస్తారంటే ప్లీహం. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు అనేటువంటి అక్కడ విచ్ఛిన్నం అవుతాయి. మరి కాలేయంలో అయితే ప్లీహంలో కూడా కావడం అనేటువంటిది. ఈ యొక్క కాలేయంలో కానీ ప్లీహంలో కానీ మనకు కాలేయంలో ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైన తర్వాత అవి వర్ణకాలుగా మారడం అనేటువంటిది జరుగుతుంది. వర్ణకాలు పిగ్మెంట్స్గా మారడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఏంటి ఆ వర్ణకాలు అంటే మనకు బైలు రూబిన్ కానివ్వండి, బైలు లేదా బిలిరూబిన్ బిలివార్డిన్, బైలు రూబిన్ బైలు వర్జిన్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఈ వర్ణకాలు ఏం చేస్తాయంటే మల పదార్థానికి రంగుని కలగ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ వర్ణకాల యొక్క పని ఏంటంటే మల పదార్థానికి రంగుని కలగ చేసేటువంటి ఆ వర్ణకాలుగా పేర్కొనడం జరుగుతుంది. అక్కడ ఎర్ర రక్త కణాలు అనేటువంటి విచ్ఛిన్నం కావడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మరి ఎర్ర రక్త కణాలు అనేటువంటి అసాధారణ పెరుగుదలను ఎర్ర రక్త కణాల అసాధారణ పెరుగుదలను ఏమని పిలుస్తారంటే మనకు పాలీసైథీమియా అంటారండి. పాలీసైథీమియా ఎర్ర రక్త కణాల అసాధారణ పెరుగుదలను ఏమంటారంటే పాలీసైథీమియాగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఎర్ర రక్త కణాల తగ్గుదలను ఏమని పిలుస్తారంటే ఎరిథ్రోసైటోపీనియా అంటారు. ఎరిథ్రోసైటోపీనియాగా పేర్కొనడం జరుగుతుంది. ఎరిథ్రోసైటోపీనియా అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుందని పాలీసైథీమియాగా పేర్కొంటారు. తగ్గుతూనే మనం పిలుస్తున్నాము ఎరిథ్రోసైటోపీనియాగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అయితే 1 ml రక్తంలో ఉండేటువంటి మనకు ఆర్బీసీ ఎంత అంటే ఇక్కడ 1 ml ఉండేటువంటి ఎర్ర రక్త కణాలు తీసుకుంటే దాదాపు మనకు 4.5 నుంచి 5.5 మిలియన్స్ అనేటువంటివి ఉంటాయండి. 4.5 నుంచి 5.5 అంటే ఫీమేల్లో తీసుకున్నారనుకోండి, ఫీమేల్లో తీసుకుంటే 4.5 మిలియన్స్ ఉంటాయి. 4.5 మిలియన్స్ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా మేల్లో తీసుకున్నారనుకోండి, మేల్లో తీసుకుంటే 5.5 మిలియన్స్ అనేటువంటివి ఉంటాయి అన్నట్టు. అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య 1 ml ఒక చుక్కలో తీసుకున్నట్టయితే 4.5 నుంచి 5.5 మిలియన్స్ వరకు ఉంటాయి. పర్టికులర్ చెప్పాలంటే స్త్రీలలో ఏమో 4.5 మిలియన్స్, పురుషులలో తీసుకుంటేనేమో 5.5 మిలియన్స్ ఆర్బీసీ అనేటువంటి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అవి 1 ml ఉండేటువంటి ఎర్ర రక్త కణాల సంఖ్య తీసుకున్నట్టయితే. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే మరి ఎర్ర రక్త కణాలు అనేటువంటి తీసుకున్నట్టయితే
4.5 నుంచి 5.5 మిలియన్స్ అనేది, అంటే తెల్ల రక్త కణాల మరియు ఎర్ర రక్త కణాల యొక్క నిష్పత్తి ఎంత అంటే మాకు 1:1 ఒక తెల్ల రక్త కణం ఉంటే 600 నుంచి 700 తెల్ల రక్త కణాలు అనేటువంటివి, అంటే 1:600 to 700 లేదా 700 లేదా 1గా పేర్కొండి. అంటే ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల నిష్పత్తి అంటే 700:1 లేదా మనకు తెల్ల రక్త ఎర్ర రక్త నిష్పత్తి అన్నప్పుడు మనం 1:600 నుంచి 700 ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టి ఒక్కోసారి గతంలో 1:500 కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన ఆప్షన్లను బట్టి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది అన్నట్టు. అవి మరి తెల్ల రక్త కణాల ఎర్ర రక్త కణాల నిష్పత్తి అనేటువంటి, అంటే ఎక్కువ సంఖ్యలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాలు అనేటువంటి ఉంటాయని తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే అతి చిన్న ఎర్ర రక్త కణం కలిగినటువంటి జీవి అంటే కస్తూరి జింక. కస్తూరి జింక. అతిపెద్ద ఎర్ర రక్త కణం కలిగినటువంటి జీవి ఏంటంటే ఏనుగు. అతిపెద్ద ఎర్ర రక్త కణమే ఏనుగులో ఉంటుంది. చిన్న ఎర్ర రక్త కణం జీవి ఏది అంటే కస్తూరి జింకగా పేర్కొనడం జరుగుతుంది. మరి ఉభయచర జాతుల్లో తీసుకున్నట్టయితే ఆంఫియూమా, ఈ ఆంఫియూమా అనేటువంటి కప్ప జాతిలో తీసుకున్నట్టయితే అతిపెద్ద ఎర్ర రక్త కణం కలిగినటువంటి లేదా అతి పొడవైనటువంటి ఎర్ర రక్త కణం కలిగినటువంటి జీవి ఏది అంటే ఆంఫియూమాగా పేర్కొంది. అతి పొడవైన ఎర్ర రక్త కణం